నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమునకు అనంత కోటి మహిమ కలుగుగాక. లేఖన స్వరం యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, లేఖనాలను మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో ధ్యానం చేసి ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది నేర్పించాలని సంకల్పించాడో, ఏది బోధించాలని సంకల్పించాడో అట్టి దానిని మనం అందుకోకపోతే, మనం ఏదో ఒక ఉపదేశాన్ని వింటే, ఏదో ఒక ఉపదేశాన్ని బోధిస్తే అది మన ఆత్మలకు ఏమాత్రం ఫలవంతంగా ఉండదు. మన ఆత్మ ఫలవంతంగా, మన ఆత్మ సజీవంగా, మన ఆత్మ ఎప్పుడు కూడా అంతకంతకు బలం పొందాలంటే మనకు మరి నేటి కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధించాలని ఉద్దేశించాడో, ఏది మనకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ ఉద్దేశించాడో దానిని మనం నేర్చుకోవటమే మనకు శ్రేయస్సు. కాబట్టి దేవుని పిల్లరా, ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా లేఖన స్వరం మరి పాఠాలన్నీ కూడా ఈ తరమునకు, ఈ కాలమునకు, వర్తమాన కాలమునకు పరిశుద్ధాత్మ దేవుడు ఏది అందించాలని, తన సంఘమునకు ఏది నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశించాడో దానిని మాత్రమే మీ యొద్దకు తేటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో మేము ఈ ఉపదేశాలను మీకు అందిస్తున్నాం. అందువలన ఈ ప్రత్యేకమైనటువంటి దినమున మీకు మరొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ వద్దకు తీసుకొని వచ్చాం. నేటి మన ధ్యానాంశం మనస్సాక్షులు. మనస్సాక్షులు అనేటువంటి అంశాన్ని నేడు మనం ధ్యానం చేయబోతున్నాం. కావున ప్రేమైనటువంటి వీక్షకులందరూ కూడా దయచేసి మీ బైబిళ్ళు తెరచి నాతో పాటు ఈ ధ్యానములో పాలు పొందాలని ప్రభు పేరట మీకందరికీ విన్నవించుకుంటున్నాను. మంచిది, మూల వచనంగా మనం ఒక వచనం చదువుకుందాం. చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19, 20 3 వచనాలు నేను చదువుతాను. మీరందరూ కూడా గమనించండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమెనయును అలెక్సంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనస్సాక్షులు అనేటువంటి అంశమును మేము ధ్యానిస్తుండగా మాకు మంచి వివేచన కలగచేయమని, నీ లేఖనాలలోంచి మీ చిత్తమును మేము గ్రహించి మంచి మనస్సాక్షి కలిగి జీవించని అనుగ్రహించుమని, నీ దాసుని మాట్లాడించుమని, నీ బిడ్డలకు వినుబుద్ధి పుట్టించుమని, మమ్మలను ప్రభువా క్రీస్తు యేసునందు బలవంతులనుగా చేయమని దయగల యేసునామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లలారా, మనస్సాక్షులు అని బహువచనం నేను ఎందుకు వాడుతున్నానంటే, లేఖనములో మనస్సాక్షిని గూర్చి ప్రముఖంగా 3 విషయాలు వ్రాయబడ్డాయి. మనస్సాక్షిని గూర్చి లేఖనం 3 విషయాలు సెలవిస్తుంది. 1, మంచి మనస్సాక్షి. 2, త్రోసివేయబడిన మనస్సాక్షి. 3, వాత వేయబడిన మనస్సాక్షి.
ఈ మూడు విషయాల మీదనే మనస్సాక్షులకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ప్రముఖంగా మనస్సాక్షిని గూర్చి ఈ మూడు విషయాలని మనం ధ్యానిస్తే మనకు ఒక స్పష్టత మనకు కలుగుతుంది. మంచి మనస్సాక్షి, త్రోసివేయబడిన మనస్సాక్షి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే అది సజీవమైనటువంటి మనస్సాక్షి, అది పనిచేస్తున్నటువంటి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షిని గూర్చి తిమోతితో పౌలన్నాడు, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు తన జీవితంలో మంచి జీవితం కొరకు పోరాడతాడు, మంచి ప్రవర్తన కొరకు పోరాడతాడు. మంచి మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఒక్కసారి మనం రోమీలకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళితే అక్కడ మంచి మనస్సాక్షిని గూర్చి పౌలు చక్కగా విశదీకరించాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, అట్టి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. గ్రహించండి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారి యొక్క తలంపులు ఇది మంచిది, ఇది చెడుది అని తన మనస్సుకి బోధిస్తూ ఉంటుంది వారి తలంపు. తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుతూ ఉంటుంది. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు తన మనసు తనకు తానే బోధిస్తూ ఉంటుంది. ఏమని బోధిస్తుంటుంది? ఇది తప్పు, లేదా ఇందులో తప్పు లేదు అని చెప్పుతూ ఉంటుంది, తప్పు ఉన్నది అని చెప్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్య తప్పు లేని దానిని చేయటానికి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు పోరాడుతూ ఉంటాడు. శరీరంతో పోరాడతాడు, పరిస్థితులతో, లోకంతో పోరాడతాడు, సాతానుతో పోరాడతాడు. ఇది తప్పు అని వాని మనస్సాక్షి వాని తలంపులకి, ఆలోచనలకి చెప్పుతూ ఉంటుంది. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంటుంది. దేనితోటి? తలంపులతోటి. ఇది తప్పు అని మనస్సాక్షి తలంపులకు చెప్పుతూ ఉంటుంది. ఇది ఒప్పు అని మనస్సాక్షి తలంపులకు చెప్పుతూ ఉంటుంది. అయితే మానవ బలహీనతను బట్టి ఇది తప్పు అని తెలిసిన అటే పోవాలని మనసుకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఒప్పైనటువంటి మార్గములో నడవటానికి తనతో తాను పోరాడతాడు. ఇక్కడ అదే చెప్పాడు పౌలు తిమోతికి. ఏం చెప్పాడు? మళ్ళొకసారి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడంటే, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటం పోరాడాలి అంటే దేవుని పిల్లరా, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు పోరాడతాడు. దేనికోసం పోరాడతాడు? మంచి నడవడిక కొరకు పోరాడతాడు. తనతో తాను పోరాడతాడు, సమాజముతో పోరాడతాడు, లోకముతో పోరాడతాడు, సాతానుగాంతో కూడా పోరాడతాడు, అంధకార శక్తులతో పోరాడతాడు.
ఎందుకు పోరాడతాడంటే అతని మనస్సాక్షి అతని యొక్క తలంపులకి క్లియర్గా చెప్తూ ఉంటుంది, ఇది తప్పు ఇటు వెళ్ళొద్దు, ఇది తప్పు ఇటు వెళ్ళొద్దు, ఇది తప్పు ఈ మాట మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇది తప్పు ఇలా ఆలోచించొద్దు, ఇది తప్పు అటు చూడొద్దు, ఇది తప్పు ఇలా వినొద్దు. లేదా మనస్సాక్షి చెప్తుంది, ఇది సరైనదే ఇలా వెళ్ళు, ఇది సరైనదే ఇలా మాట్లాడు, ఇది సరైనదే ఇలా విను, ఇలా ప్రవర్తించు అని మనస్సాక్షి చెప్పుతూ ఉంటుంది. దీనిని తలంపులన్నీ వింటూ ఉంటాయి, తలంపులు గ్రహిస్తూ ఉంటాయి. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే పోరాడుతూ ఉంటాడు. మంచి నడవడిక కొరకు, మంచి మాటలు మాట్లాడుట కొరకు, మంచి చూపు చూచుట కొరకు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండుట కొరకు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు తన ఆలోచనలతోటి, తలంపులతోటి, క్రియలతోటి, సమాజంతోటి, సాతానుతోటి పోరాడుతూ ఉంటాడు. అయితే కొందరికి మంచి మనస్సాక్షి ఉంటుంది, కానీ వారు ఏం చేస్తారంటే ఆ మంచి మనస్సాక్షిని నెమ్మదిగా ఇటు ప్రక్కకి నెట్టేస్తారు. అందుకని రెండవ పాయింట్ ఏంటంటే త్రోసివేయబడిన మనస్సాక్షి గలవారు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు మేలులను కీడులను వివేచిస్తూ ఉంటాడు. ఇది తప్పు అని చెప్పినప్పుడు అటు వెళ్లకుండా పోరాడతాడు, ఇది ఒప్పు అని చెప్పినప్పుడు ఇటే వెళ్ళటానికి పోరాడుతూ ఉంటాడు. కానీ కొందరు ఈ మంచి మనస్సాక్షిని ప్రక్కకి త్రోసేస్తారు. అందుకనే వాళ్ళని ఏమన్నాడంటే పౌలు త్రోసివేయబడిన మనస్సాక్షి గలవారు అన్నాడు. నేను 3 రకాలైనటువంటి మనస్సాక్షుల గురించి చెప్పాను. మంచి మనస్సాక్షి, త్రోసివేయబడిన మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి. త్రోసివేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడు తన మనస్సాక్షిని ఇక లెక్క చేయడు. ఇక్కడ అంటాడు పౌలు ఏం చెప్తారంటే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని అంటే మంచి మనస్సాక్షిని, అంటే వాళ్ళకి ఏం మనస్సాక్షి ఉంది? మంచి మనస్సాక్షే ఉంది. కానీ వారు ఏం చేశారు? అట్టి మనస్సాక్షిని త్రోసేశారు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమెనయును అలెక్సంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. దేవుని పిల్లరా, మనస్సాక్షిని త్రోసేసినటువంటి వాడు దూషణ పదాలు పలుకుతాడు. మనస్సాక్షిని త్రోసేసినటువంటి వాడు దూషణకు సంబంధించిన క్రియలు చేస్తాడు, దూషణకు సంబంధించిన చూపులు చూస్తాడు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడిని దూషిస్తాడు, ద్వేషిస్తాడు. ఎందుకంటే ఇతడు చెడిన మనస్సాక్షి గలవాడు కాడు, కానీ తన మనస్సాక్షిని ప్రక్కకి త్రోసేశాడంతే. ఇక మనస్సాక్షిని మాట్లాడనీయడు, నోరు మూసేస్తాడు. మనస్సాక్షి తన తలంపులను ప్రేరేపిస్తుంటాడు. మనస్సాక్షి ప్రేరేపించినా కానీ ప్రేరేపింపబడకుండా ఉండటానికై ఆ మంచి మనస్సాక్షిని ప్రక్కకు నెట్టేస్తాడు కనుక ఇక ఇది తప్పు, ఇది రైటు అనేటువంటి కాన్షియస్ వాడికి ఉండదు. ఇక వాడు ఏం చేస్తాడు? మనస్సాక్షిని ప్రక్కకు పెట్టాడు కనుక దూషిస్తాడు, ద్వేషిస్తాడు. మనస్సాక్షి అంటది ఈమె నీకు చెల్లి అవుతుంది, ఆమెను వైపు మోహపు చూపు చూడొద్దు అని. అప్పుడు వీడేం చేస్తాడు? ఆ మనస్సాక్షి అంటే ప్రక్కకు పెట్టేస్తాడు అంతే. ప్రక్కకు పెట్టేసి చెల్లైనా పర్వాలేదు మోహపు చూపు చూస్తాడు. ఇదిగో ఇది అక్రమ సంపాదన, ఇలా చేయకూడదు అని మనస్సాక్షి చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? మనస్సాక్షిని ప్రక్కకు నెట్టేస్తాడు. అక్రమమైనా సరే తెచ్చుకుంటాడు. దేవుని పిల్లరా, మనస్సాక్షి చెప్పుతూ ఉంటుంది, ప్రక్కకు నెట్టేస్తూ ఉంటాడు. ఇతడు చెడిన మనస్సాక్షి గలవాడు కాడు,
ఇతడు మనస్సాక్షి లేనివాడు కాడు, ఇతడు మంచి మనస్సాక్షి గలవాడే. ఆ మనస్సాక్షి లోపల ఉన్నటువంటి ఆ సాక్షి చెప్పుతుంటుంది. ఈ మనస్సాక్షినే ఇంకొక పదం ఉపయోగిస్తారు, అంతరాత్మ అంటారు. అంతరాత్మ, అంతరాత్మ, లోపల ఉన్నటువంటి అంతరాత్మ చెప్పుతూ ఉంటుంది, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇది తప్పు, ఇలా చూడొద్దు, ఇది తప్పు, ఇది వినొద్దు, ఇది తప్పు, అటు పోవద్దు అని చెప్తూ ఉంటుంది. చెప్పినా ఈ మనస్సాక్షి నెమ్మదిగా ప్రక్కకు నెట్టేస్తాడు. అందుకనే పౌలు అంటాడు, ఈ విధంగా మనస్సాక్షిని ప్రక్కకు నెట్టినటువంటి వాడిని ఇంకా భ్రష్టుడు గాల, వాని మనస్సాక్షి ఇంకా వాత వేయబల్లా. మనస్సాక్షి సజీవంగానే ఉంది, మంచి మనస్సాక్షి, కానీ మనస్సాక్షిని త్రోసేస్తాడు గనక వాడు శిక్షించబడితే, ఒళ్ళు నల్లగొట్టబడితే, వీపు పగలగొట్టబడితే అప్పుడు వాడు మనస్సాక్షి దారిలోకి వచ్చేస్తాడు. అందుకని హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. సాతానుకి ఎందుకు అప్పగించాడు అంటే భ్రష్ట మనస్సు కొరకు కాదు, శిక్షింపబడటం కొరకు. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వస్తే, ఈ 5వ అధ్యాయంలో ఒకడున్నాడు కొరింథీ సంఘంలో, వాడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అమ్మో, ఎంత భయంకరం! ఇట్టి భయంకరమైనటువంటి పాపం అన్యజనులలో కూడా ఉండదు. తండ్రి భార్యను ఉంచుకోవటం అంటే ఎంత ఘోరమైనటువంటి నేరం. అందుకనే పౌలు అన్నాడు, వానిని సాతానుకు అప్పగించండి. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే వాని శరీరాన్ని నల్లగొడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరం నల్లగొట్టబడితే ఆత్మ రక్షించబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభుని యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానుకు అప్పగింపవలెను. మనస్సాక్షిని త్రోసేసినటువంటి వానిని సాతానుకు అప్పగిస్తే సాతాను శరీరేచ్ఛలను నశించటానికి నల్లగొడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడుతుంది. మనస్సాక్షిని త్రోసేసినటువంటి వానిని సాతానుకు అప్పగించాలి, శిక్షించాలి, శరీరం నశించాలి, శరీర ఇచ్ఛలు నశించాలి. అప్పుడు వాడు మనస్సాక్షి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు మనస్సాక్షిని త్రోసేయకుండా లోబడతాడు. లోబడినప్పుడు యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడుతుంది. ఎందుకంటే వీడు వాత వేయబడిన మనస్సాక్షి గలవాడు కాడు, వీడు చచ్చిపోయిన మనస్సాక్షి కలిగినటువంటి వాడు కాడు. వాని ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది, వాని యొక్క మనస్సాక్షి ఇంకా సజీవంగానే ఉంది. కానీ త్రోసేశాడు. మనస్సాక్షి చెప్తూనే ఉంది. ఇలాంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తాం, లక్షల కోట్ల మందిని చూస్తాం, సంఘములో అనేకులను చూస్తాం. మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది, దేవుని యొక్క వాక్యం బోధిస్తూనే ఉంటుంది, బోధించబడుతుంటాడు, వింటాడు, మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. అయినా మనస్సాక్షిని ఇలా నెమ్మదిగా ప్రక్కకు నెట్టేస్తాడు. ఏది చేయకూడదో అది చేస్తుంటాడు, ఏది వినకూడదో అది వింటుంటాడు, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతూ ఉంటాడు. వాడు మాట్లాడేది తప్పు అని తెలిసిన మనస్సాక్షి వద్దురా బాబు అని చెప్పిన దానికి పరిష్కారం ఏంటంటే వాని శరీరమును నలగొట్టాలి, వానికి శిక్ష కలగాలి. ఎప్పుడైతే వానికి భౌతికమైన శిక్ష కలుగుతుందో అప్పుడు యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడునట్లు వాడు మనస్సాక్షి క్రిందికి వస్తాడు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు పోరాడతాడు, తన తలంపులతో పోరాడతాడు, తన క్రియలతో పోరాడతాడు. ఎంత మాత్రం మనస్సాక్షిని ప్రక్కకు త్రోసేయడు.
మనస్సాక్షి అంటుంది అటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు అంటుంది. అటు వెళ్ళాలని తనకి అనిపిస్తుంది ఆలోచనలలో. అప్పుడు ఏం చేస్తాడంటే మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు పోరాడి ఏం చేస్తాడంటే అటు వెళ్ళకుండా సరైనటువంటి మార్గంలోనే వెళుతూ ఉంటాడు. కానీ మంచి మనస్సాక్షి ఉన్న కొందరు ఏం చేస్తారంటే త్రోసేస్తారు. అటువారు త్రోసివేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు, వారి అంతరాత్మ ప్రబోధాన్ని లెక్క చేయనటువంటి వారు. దానికి పరిష్కారం ఏంది అంటే వాడు శిక్షించబడాలి. దట్స్ ఆల్. ఇక మూడవ వర్గం ఎవరంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు చూడండి, ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. విశ్వాస భ్రష్టులు ఎవరు వీరు అంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అంటే చచ్చిన మనస్సాక్షి గలవారు. అసలు మనస్సాక్షిని సజీవంగా ఉండకుండా అణిచివేసినటువంటి వారు. వారెవరే అంటే భ్రష్టుడు అంటే వ్యభిచారం చేసినవాడు కాదు. భ్రష్టుడు అంటే దొంగ కాదు. భ్రష్టుడు అంటే విగ్రహారాధికుడు కాడు. భ్రష్టుడు అంటే ఏదో పాపం చేసేటోడు కాదు. మనస్సాక్షి వాత వేయబడి మనస్సాక్షి చచ్చిపోయి విచక్షణ కోల్పోయినటువంటి వాడు, వాయు వరస లేకుండా మనస్సాక్షిలో బాధ కానీ వేదన కానీ లేకుండా భయంకరంగా వాడు వ్యభిచారం చేస్తాడు, భయంకరంగా అబద్ధాలు ఆడతాడు, భయంకరంగా మనుషులను చంపేస్తాడు. కొందరు రౌడీలను చూడండి, లేదా కొందరు విశ్వాస భ్రష్టులను చూడండి, వారి మనస్సాక్షి మాత్రం పనిచేయదు. వాత వేయబడింది, మనస్సాక్షి చచ్చిపోయింది. వాడెవడే అంటే విశ్వాస భ్రష్టుడు. అట్టి విశ్వాస భ్రష్టుణ్ణి నూతనపరచటం అసాధ్యం. వాడు భ్రష్టుడైపోయాడు. వాని మనస్సాక్షి వాత వేయబడింది. వాత వేయబడిన మనస్సాక్షి అంటే చచ్చిన మనస్సాక్షి. ఇక వానికి మనస్సాక్షి లేదు. వాని తలంపులన్నీ కూడా వాని మీద తప్పు ఉంది, తప్పు లేదు అని చెప్పవు. వాడు విచక్షణ కోల్పోయినటువంటి వాడు. సంఘములో విశ్వాస భ్రష్టులు, సంఘములో వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు కూడా ఉంటారు. పౌలు హెచ్చరిస్తున్నాడు 4వ అధ్యాయంలో, కడవరి దినములలో కొందరుంటారు అలాంటి వాళ్ళు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచుతారు. దయ్యముల బోధ విశ్వాసం మీద ఆధారపడేటట్టు చేయదు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవాడు విశ్వాస భ్రష్టుడు గనక వాడు విశ్వాసం మీద ఆధారపడడు. దేని మీద ఆధారపడతాడు అంటే తన క్రియల మీద ఆధారపడతాడు. వాడు అంటాడు, సోమవారం ఇది ఆ పని అది తినొద్దు, ఇది శుక్రవారం ప్రభు సెలవు వేయబడిన దినం, ఈరోజు మాంసం తినొద్దు, లేదా యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి దినం కనుక ఈరోజు ఆల్కహాల్ త్రాగొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, లేకపోతే పెళ్లి చేసుకోవద్దు, అపవిత్రులు అయిపోతాం, భార్య దగ్గరికి వెళ్ళొద్దు, భర్త దగ్గరికి వెళ్ళొద్దు, స్త్రీ సాంగత్యం చేయొద్దు, పురుష సాంగత్యం చేయొద్దు అంటే దేంట్లరా వాడు విశ్వాసం మీద ఆధారపడడు.
భ్రష్టమైన విశ్వాసం, భ్రష్టుడైపోయాడు కనుక ఏదో క్రియలు చేసి దేవుని మెప్పించాలని చూస్తాడు. శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని మెప్పించాలని చూస్తాడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళి గుడికి వెళ్ళి దేవుని మెప్పించాలని చూస్తాడు. పెళ్లి చేసుకోకుండా ఉండి దేవుని మెప్పించాలని చూస్తాడు. గుడ్ ఫ్రైడే రోజు భార్యని కలవద్దు లేదా భర్తని కలవద్దు అని చెప్పి దేవుని మెప్పించాలని చూస్తాడు. దేవుని పిల్లరా, క్రియల మీద, భౌతికమైనటువంటి మూమెంట్స్ మీద, భౌతికమైన తిను బండారాల మీద, శరీర శుద్ధి మీద, వీటి మీద ఆధారపడతాడు. ఎందుకంటే వాడు విశ్వాస భ్రష్టుడైపోయాడు. వాని మనస్సాక్షి వాదవేయబడింది, వాని మనస్సాక్షి చచ్చిపోయింది. అట్టి వానిని నూతన పరచుట అసాధ్యం. అట్టి వానిని మనం నూతన పరచలేం. ఎందుకంటే వర్షం భూమి మీద కురిసిన తర్వాత అది మంచి ఫలాలు ఫలిస్తే ఆ భూమి అది మంచి భూమి అంటాం. కానీ ఆ భూమి మీద అది మంచి వర్షపు నీళ్ళను తాగి గచ్చ పొదలను, ముండ్ల పొదలను, రేగ్గంపను పుట్టిస్తే దానిని కాల్చేస్తారు. అది కాల్చటానికే పనికొస్తుంది ఆ భూమి. దేవుని బిళ్ళరా, విశ్వాస భ్రష్టులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి విశ్వాసం మీద, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం మీద, యేసుక్రీస్తు ప్రభు శిలువలో పడిన శ్రమల మీద, యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి ఆ పాటలు, ఆయన మరణం మీద ఆధారపడకుండా యేసు రక్తం మీద, యేసు ఆత్మ మీద, యేసు నామం మీద ఆధారపడకుండా సొంత ప్రవర్తనను బట్టి దేవుని దగ్గర మెప్పు పొందాలని చూస్తారు. వివాహాన్ని నిషేధిస్తారు. వివాహం చేసుకోవద్దు, భార్యాభర్తలు కలిస్తే అది అపవిత్రం అంటాడు. ఇదిగో ఇది తినొద్దు అంటాడు. పౌలు అంటాడు, దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిది. అక్కడ చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. మనం తినుచున్నటువంటి ఆహారం, మనం భోజనం చేస్తుంటాం, ప్రార్థన చేస్తాం. లేదా మనం హోటల్కి వెళ్ళి ఏదైనా తినుబండారాలు తింటాం, ప్రార్థన చేసుకుంటాం. లేదా చెట్టు నుండి ఒక పండు కోసుకుంటాం, తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థన వలన, దేవుని వాక్యం వలన ఆ ఆహార పదార్థం పవిత్రీకరించబడుతుంది. గ్రహించండి, మనం తినే ఆహారం కూడా పవిత్రమైనదై ఉండాలి. పవిత్రము కాని ఆహారమును మనం తినకూడదు. పవిత్రమైన ఆహారం, పవిత్రం కాని ఆహారం అంటే ఏంటంటే, పవిత్రం కాని ఆహారం అంటే పంది మాంసం తినొద్దు, లేదా ఎలక మాంసం తినొద్దు, లేదా ఆవు మాంసం తినొద్దు, ఇవన్నీ అపవిత్రమైనవి అని అనుకుంటారు. కాదు. పవిత్రం కానిదంటే ప్రార్థన చేయకుండా తినేది. పవిత్రమైనది అంటే ప్రార్థన చేసి తినేది. ప్రార్థన, దేవుని వాక్యం, ఈ రెండు ఆహార పదార్థాలని పవిత్రపరుస్తున్నాయి. కాబట్టి ప్రార్థన చేసుకొని తింటే ఇక ఏది అపవిత్రం కాదు. తినుబండారాలు దేహమునకు మంచివి, ఆహారమునకు మంచివి, శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటివి ఏదైనా తినొచ్చు. ఆహార పదార్థాలు ఏదైనా తినొచ్చు. గ్రహించండి ఎంప్లరా, విగ్రహముల ముందు పదార్థాలు పెడతారు. విగ్రహార్పితమైనటువంటివి భుజించవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో భుజించకూడదు. ఏలననగా అది ఆహార పదార్థం కాదు, అది విగ్రహార్పితమైంది. ఆల్రెడీ అది అపవిత్రపరచబడింది. ఎందుకు అపవిత్రపరచబడింది అంటే అది విగ్రహమునకు అర్పింపబడింది. అయితే విగ్రహములలో ఏమైనా ఉన్నదా? ఏమి లేదు, అందులో ఏమి లేదు. కానీ
విగ్రహమునకు అర్పించువాడు దయ్యములకే అర్పిస్తున్నాడు. విగ్రహములకు అర్పించువాడు దయ్యములకే అర్పిస్తున్నాడు గనుక అది ఆల్రెడీ అపవిత్రమైపోయింది. అపవిత్రమైనటువంటి దానిని దేవా పవిత్రపరిచి నాకు ఈ ప్రభువా అంటే ప్రభు అంటాడు, అదేమైనా ఆహారమా? అదేమైనా ఆహారమా? ఆహార పదార్థమే అయితే దేవుడు పవిత్రీకరిస్తాడు. దేవుని పిల్లరా, ఆహారము కాని దాని కొరకు మీ రూకలు ఎలా ఖర్చు పెడతారు అన్నాడు యెషయా 55వ అధ్యాయంలో. ఆహారము కాని దాని కొరకు నేను చెప్పట్లేదు, వాక్యము చెప్పట్లేదు. ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యాన్ని, బలాన్ని, మంచి శరీర దారుఢ్యాన్ని ఇచ్చేటువంటిది ఏదైనా సరే, అది మాంసమైన, కూరగాయలైనా, ఆకుకూరలైనా, గడ్డలైనా ఏదైనా సరే, ఆహారం శరీరమునకు ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి దానిని ప్రార్థన చేసుకొనే తినాలి. ప్రార్థించే నీళ్లు త్రాగాలి, ప్రార్థించే టీ త్రాగాలి, ప్రార్థించే జావ తాగాలి, ప్రార్థించే ఏదైనా కానీ ప్రార్థన చేసే తాగాలి. అలానే ప్రార్థన చేసే ఆల్కహాల్ పుచ్చుకుంటావా? అది శరీరంనకు మంచిదా? శరీరంనకు మంచిదైతే తీసుకో, నో ప్రాబ్లం. పౌలు తిమోతితో అన్నాడు, నీ కడుపు జబ్బు కోసం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో అన్నాడు. ఎందుకంటే అది కడుపు జబ్బు నిమిత్తం. దేవుని పిల్లరా, ఆహారం శరీరమునకు మంచిది ఏదైనా సరే ప్రార్థన చేసే తినాలి. ప్రార్థన చేసింది పవిత్రమైన ఆహారం, ప్రార్థన చేయనిది అపవిత్రమైనటువంటి ఆహారం. అయితే వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు విశ్వాస భ్రష్టులు గనక, విశ్వాసం మీద ఆధారపడరు గనక వారు ఈ పద్ధతులు, ఆచారాలు ఆచరించి దేవుణ్ణి మెప్పించాలని చూస్తారు. శరీరం వివాహం చేసుకుంటే స్త్రీ పురుషుల కలయిక వలన అపవిత్రమైపోతుంది కాబట్టి పవిత్రంగా ఉండాలి దేవుని దగ్గర అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇదిగో ఈ ఆహారం తినకూడదు, ఈరోజు శుక్రవారం, ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు ఆదివారం, ఈరోజు ఇది అని చెప్పి ఆహార పదార్థాలను తినకుండా చేస్తారు. వీరెవరు అంటే విశ్వాసం మీద ఆధారపడనటువంటి వారు. ఎందుకు ఆధారపడరంటే వీరి మనస్సాక్షి చచ్చిపోయింది, వాత వేయబడింది. మిట్టకి దేవుని బిడ్డలారా, 3 రకాలైనటువంటి మనస్సాక్షులను మీ ముందు ఉంచాను. మంచి మనస్సాక్షి గలవాడు పోరాడతాడు శరీరముతో, లోకముతో. ఈ లోకములో దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానితో పోరాడతాడు. దేవునికి అనుకూలమైన దానిని మాత్రమే అనుసరిస్తాడు. పోరాడి ఎవరు? మంచి మనస్సాక్షి గలవాడు. ఈ మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారిలో కొందరు ఏం చేస్తారంటే ఆ మనస్సాక్షిని త్రోసేస్తారు ప్రక్కకి. మనస్సాక్షి ఎంత చెప్పినా వద్దురా 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 అని ఎంత చెప్పినా మనస్సాక్షిని ప్రక్కకు త్రోసేసి వాళ్ళు ఆ మనస్సాక్షికి వ్యతిరేకమైంది చేస్తూ ఉంటారు. అలాంటి వారిని గూర్చి పౌలు అన్నాడు, వారి శరీరం నలిగిపోవాలి. అందుకే వారిని ఆ సాతానుకు అప్పగించాలి. భ్రష్ట మనస్సుకి కాదు, సాతానుకి అప్పగించాలి. సాతాను ఏం చేస్తాడు? శరీరాన్ని నల్లగొడతాడు, బుద్ధి వస్తుంది, అప్పుడు మనస్సాక్షి చెప్పినట్లు వింటాడు. ఇక 3వ రకం ఎవరంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఈ వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఆల్రెడీ వాడు విశ్వాస భ్రష్టుడైపోయాడు గనక వాడిని నూతనపరచడం అసాధ్యం. కాబట్టి వానిని ఇక మనం నిర్లక్ష్యం చేయాల్సిందే. మెట్టికి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉపదేశం వింటున్నటువంటి దేవుని బిడలరా, దేవుడు నీకు మంచి మనస్సాక్షినిచ్చాడు. ఎస్, నేను నమ్ముతున్నాను. దేవుడు నీకు మంచి మనస్సాక్షినిచ్చాడు. దయచేసి త్రోసివేయకు. త్రోసివేస్తే నీ శరీరం నలిగిపోద్ది, జాగ్రత్త. ఎందుకు నల్లగొడతాడంటే యేసు దినమందు నీ ఆత్మ రక్షింపబడాలని. దేవుడు ప్రేమ గలవాడు గనకనే నిన్ను శిక్షిస్తాడు. అలా శిక్షించకుండా ఉండాలంటే నువ్వే పోరాడు, నీవే పోరాడు. నీ తలంపులతో పోరాడు, నీ ఆలోచనలతో పోరాడు, నీ క్రియలతో పోరాడు, నీ శరీరంతో పోరాడు, లోకముతో పోరాడు, సాతానుతో పోరాడు. మంచి మనస్సాక్షి కలిగి
మనస్సాక్షి చెప్పినట్లుగా ముందుకు వెళుతూ ఉండు. అప్పుడు ఈ మనస్సాక్షి దేవుని పరిశుద్ధాత్మతో ఏకీభవింపజేసి నిన్ను నిత్య జీవములోకి తీసుకొని వెళుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షిని ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. గనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం అనుకూలంగా మనం లోబడదాం. అప్పుడు మనం నిత్య జీవ ప్రాప్తులమవుతాం. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ మంచి మనస్సాక్షి ప్రకారం జీవించడానికి పోరాడదాం. మంచి మార్గంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గంలో మనం పయనిద్దాం. అట్టి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మా వీక్షకులందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల తండ్రి, నీవు మాకు మంచి మనస్సాక్షిని దయచేసావు. ఆ మనస్సాక్షిని మేము త్రోసివేయకుండా మా మనస్సాక్షి చెప్పినట్లుగా మా జీవితాన్ని మలుచుకుంటకు పోరాడి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మేము సంపూర్ణతలోనికి ఎదుగుటకు మాకు సహాయం చేయమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.